ఇది నేను ప్రాక్టికల్‌గా మొన్న రీసెంట్‌గా ఒకరిని ఇట్లానే పెద్దాయన ఒకరొచ్చారు. వచ్చినప్పుడు నాకు ఆస్ట్రాలజీకి రెగ్యులర్‌గా వస్తారు. ఆయన దక్షిణామూర్తి స్తోత్రం చేయమని చెప్పాను. చేసుకోండి మీకు గురువు బాలేడు అనేసి చెప్పాను. ఆయన చేసుకుంటున్నాడు రెగ్యులర్‌గా. ఆయన దీక్షగా రోజుకి 21 సార్లు అట్లా వీలున్నన్ని సార్లు. ఆయన ఒక హాస్పిటల్‌కి అంటే కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్ళి వాళ్ళ ఫ్రెండ్‌ని ఎవరో చూద్దామని వెళ్ళినప్పుడు ఆయనకి ఊరక చెమటలు పోస్తున్నాయి. వచ్చిన డాక్టరు, "ఎందుకండి చెమటలు పోస్తున్నాయి? ఏసీలో కూర్చొనున్నారు. ఎందుకో ఒకసారి బీపీ చూద్దాము" అనేసి చూస్తే ఎందుకో తేడా వచ్చి ఈసీజీ తీశారు. ఆయన సింప్టమ్స్ మొత్తం కూడా హార్ట్ అటాక్‌కి ఇంక 24 గంటల్లోనో, 48 గంటల్లో అంటే ఆ సింప్టమ్స్ ఆయన గమనించి తీశాడు. ఈసీజీలో దొరికింది. కేవలం కొన్ని ఇంజెక్షన్స్ అవి ఇచ్చి కేవలం రూ. 27,000 బిల్లుతో బయటకొచ్చాడు. ఆయన బయటికి రాంగానే ఫస్ట్ నాకే ఫోన్ చేశాడు. "బాబు నువ్వు బాలేదన్నావు, నువ్వు బాలేదన్నావు, ఇది చేశాను, భగవంతుడు ఉన్నాడయ్యా" అని. అంటే ఆయనకి ఇంట్లో ఎక్కడన్నా జరిగుంటే అది తీసుకెళ్ళుంటే అది ఏదో పెద్ద ఖర్చుతో కూడుకునేది. కానీ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు అక్కడ జరగటం అనేది ఆ భగవంతుడికి ఆ బుద్ధి అప్పుడు ఖచ్చితంగా నేను చెప్పింది అదేనే. నేను నా దగ్గరికి వచ్చిన వందల మంది ఎంఆర్ఐ స్కానింగ్‌లకి ఇవాళ వెళ్ళిన వాడికి నేను మళ్ళా ఆంజనేయ స్వామిని చేసుకున్న తర్వాత మళ్ళా వెడితే, "అదే డాక్టర్ ఏమైందయ్యా? లేదు మొన్న చూపించింది" అంటాడు. నేననేదేంటంటే భగవంతుడిని భయంతో చేయొద్దు. నా రోగం తగ్గాలి అని మీరు చేయకండి అని చెప్తున్నా నేను. భక్తిగా మామూలు మనిషిగా భక్తిని నేనెందుకు చెప్తున్నానంటే పిల్లలకి కూడా ఇది అలవాటు చేయండి మీరు. మీకు రోగం వస్తేనో లేతే మీ అవసరానికో భగవంతుడిని వాడకండి. ఆయన టిష్యూ పేపర్ కాదు. మీ అవసరానికి వాడుకోవడానికి. భగవంతుడిని మీరు భక్తిగా చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఏవండీ నేను 10థ్ ఫెయిల్డ్ క్యాండిడేట్‌ని. నేను 10థ్ ఫెయిల్డు. ఎన్ని దేశాలు తిరిగాను. ఐయామ్ ద ఫస్ట్ పర్సన్ యూనివర్‌లో మోర్సింగ్ వాయించింది. యునెస్కోలో వాయించింది. రాష్ట్రపతి భవనం. పెద్ద పెద్ద యూనివర్సిటీస్‌లో నేను లెక్చరర్ డెమాన్‌స్ట్రేషన్ చేశాను నేను. యూనివర్సిటీలో చేశాను. వీటన్నిటికి కారణం ఏంటంటే నా భక్తి నాకు భగవంతుడి మీద ఉన్న, ఆంజనేయ స్వామి మీద ఉన్న నమ్మకం. నేను మోర్సింగ్ మీద ఒక బుక్ రాసా ఇంగ్లీష్‌లో ఎవడన్నా నమ్ముతాడా? ఇది నేను చేసింది. స్వామివారు నాకిచ్చింది. నేనెందుకు చెప్తున్నానంటే మీరు పరిపూర్ణ శరణాగతి అయిపోండి. ఇంక వేరే మార్గం లేదు. చెయ్యకండి. వేరే ఆల్టర్‌నేటివ్ లేదు మీకు. చెయ్యండి. ఫలితం రాకపోతే నన్నడగండి. నేను ఎవరికైనా చెప్తా ఛాలెంజ్. పరిపూర్ణంగా చేయండి మీరు. మీ కర్మ తొలిగి అనంగానే ఏవండీ నేను 20 కురదలు చేశాను. నాకేం కనపడలేదు. చెయ్యి మూసుకొని చెయ్యి మళ్ళా చెయ్యి. ఇంకో 21 చెయ్యి. ఇంకో 21 చెయ్యి. ఖచ్చితంగా మీకు భగవంతుడు భక్తి మార్గంలో వెడితే అనవసరమైన వ్యవహారాల్లో మిమ్మల్ని తలదూర్చనివ్వడు. ఒకవేళ అక్కడ ఏదన్నా జరుగుతోంది ఇబ్బంది పక్క నుంచి తప్పించేస్తాడు మీరు చేసే పూజ మూలాన. ఇది భగవంతుడు చేసేది. నమ్మకం లేక మనం జరుగుతున్నది. నమ్మకం లేదు మనకి. భయంతో మనం పూజలు చేస్తున్నాం. ఇందాక మీరు అడిగారు. కోటి లలిత, సహస్ర లలిత, ఆ లలిత, ఈ లలిత. భక్తిగా నువ్వు ఒక్కసారన్నా శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి అంటే అమ్మవారు నీకు ఆ షేప్ వచ్చిందా? వాడి చీర బావుందా? వీడి చీర బావుందా? వాడు బాగున్నాడా? వీడు బాగున్నాడా మనకి? అక్కడికి వెళ్ళిన తర్వాత 100 మంది ఉన్నారు. వాడికి వాటర్ బాటిల్ ఇచ్చారు. మనకి వాటర్ బాటిల్ ఇవ్వలేదు. ఇవాళ అన్నానికి టోకెన్‌లు ఇస్తున్నారట. మనకి ఇంకా టోకెన్‌లు నీ దుంపదేగా నువ్వు కూర్చున్నది లలితా సహస్రనామంలో టోకెన్‌లు, వాటర్ బాటిల్ జీవితం ఇక్కడే వెళ్ళిపోతే ఏం చస్తావు నువ్వు? ఏం జరుగుతుంది నీకు? విష్ణు సహస్రనామ పారాయణ ఏవండీ చేసాం. ముక్కోటి ఏకాదశి అండి. విష్ణు సహస్రనామం సామూహికంగా వెళ్ళాం. వాళ్ళు పెట్టారు. సామూహికంగా చేస్తే కలియుగంలో ఇంకా ఎక్కువ ఫలితం వస్తుందని చేశారు. చెయ్యి కూర్చొని అసలు మిగతావి పట్టించుకోకు. నీ దారిన నువ్వు వెళ్ళు. నీ పుస్తకం నువ్వు తీసుకొని చక్కగా భక్తి మార్గంలో చక్కగా చెయ్యి. నీకు ఫలితం అనేది భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. మీరు బ్యాంకులో వేసుకున్న క్యాష్ ఎలాగో మీరు చేసుకున్న పూజ మీకు తెలియాల్సిన అవసరం లేదు. లోపల బ్యాంకులో ఉంటుందది. అంతే అవసరం వచ్చినప్పుడు భగవంతుడు మీకు చూపిస్తాడు. నీకు చెప్పడు. పలానా రోజు నీకు జరిగితే నువ్వు చేసిన దానికి సమానంగా నీ లెక్క వేరు, భగవంతుడి లెక్క వేరు. నువ్వు దానికి లెక్కలు అడగాల్సిన అవసరం లేదు. భగవంతుడు లెక్క తీసేస్తాడు. అన్నీ కరెక్ట్‌గా చేసే నేను ఇక్కడి నుంచి బయటికి పంపిస్తాను. ఇప్పుడు స్వామి, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లో భగవత్ అనే మా తాతగారు చిన్నప్పుడు ఏదైనా సరే ఎవరన్నా వచ్చి నమస్కారం పెట్టినా రామార్పణం, కృష్ణార్పణం అనేవాడు. నేను అప్పుడు అంటే ఒక 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అంటే 94, 90 ఆ టైంలో నేను ఆయన్ని అడిగా, ఎందుకు మీరు రామార్పణం అన్నారు? వాళ్ళు మీకు దండం పెట్టారు కదా అంటే ఆయన అన్నాడు, వాడు ఎట్లా దండం పెట్టాడు? కోపంతో పెట్టాడో, ప్రేమతో పెట్టాడో
లేకపోతే అనురాగంతో పెట్టాడు, అవసరం కోసం పెట్టాడు. రామార్పణం అంటే అది ఆయన దగ్గరికే వెళ్తుంది. ఆ! వాడు ఏ ఏ రకంగా పెట్టాడో ఆ రకంగా ఆయన వాడికి ఫలితం ఇస్తాడు. నాకెందుకు అన్నాడు. ఇది ఎలా అంటే ఆ అర్పణం చేస్తే ఎలా జరుగుతుంది? అక్కడ ఉన్నటువంటి మెలిక ఏంటి? అది ఈ కాలం వాళ్ళకి పూర్వకాలంలో అంతా నాదే. ఎవడు చేసిన పనికి నేనే చేశాను అంటుంటారు. ఈ నేనే చేశాననే దానికి అప్పుడు పూర్వకాలంలో అర్పణం అనే దానికి దీనికి మధ్యలో ఆ యొక్క ఇదిని మీరు చెప్తే బావుంటుంది స్వామి. కలియుగంలో ప్రతిదీ నేను, నాది, నాకు. హ్మ్. భార్యాభర్తల మధ్య కూడా నేనే సంపాదిస్తున్నా, మీరే ఆడవాళ్ళకి గాని, మగవాళ్ళకి గాని అందుకనే ఈ మధ్య ఇన్ని విడాకులు, హ్మ్. ఇన్ని గొడవలు, ఇన్ని గొడవలు రావడానికి కారణమే అది. ఎందుకంటే భార్య డబ్బు నాదంటుంది, భర్త డబ్బు నాదంటాడు. ఈ నెల ఈఎంఐలు నువ్వు కట్టలేదు, ఈ నెల ఈఎంఐలు నువ్వు కట్టలేదు, కారుది నువ్వు కట్టాలి, ఇంటిది నేను కట్టాలి. నేను, నాది, నాకు అనేది కలియుగంలో ఎప్పుడైతే ప్రారంభమైందో భక్తి తగ్గిపోయింది పూర్తిగా. ఏదన్నా అవసరం వస్తేనే మనకి భగవంతుడు కనబడతాడు. అవసరం రాకపోతే భగవంతుడు కనబడట్లేదు. సుఖంగా ఉన్నప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళం మనం. కష్టం రాంగానే బలానా యూట్యూబుల్లో చూసి నేను మళ్ళా చెప్తున్నా, మీరేమనుకోవద్దు. దిక్కుమాల యూట్యూబులు చూసి వీళ్ళు సగం చెడిపోతున్నారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు గాని. ఈ యూట్యూబుల్లో వాడెవడో నిజంగా ఎవడన్నా మంచి చెప్తే వ్యవహారం వేరు. సంబంధం లేకుండా ఇంట్లో బీరువాలో మిరియాలు పెట్టు, బీరువాలో కరివేపాకు పెట్టు, బీరువాలో కొత్తిమీర పెట్టు అంటాడు వాడు. వీడు ఆడవాళ్ళు పెట్టిన తర్వాత బీరువా నిండా కరివేపాకు, కొత్తిమీర, మిరియాలే ఉంటున్నాయి తప్ప డబ్బు ఉండట్లా. వాడు జ్ఞానంగా చెప్పాడా, అజ్ఞానంగా చెప్పాడా, రీజన్‌గా చెప్పాడా, సంబంధం లేకుండా చెప్పాడా? ఇదొక్కసారి ఎవరైనా ఆలోచించుకోండి. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా. సంబంధం లేకుండా ఎవడు పడితే వాడి దగ్గరికి పరిగెత్తకండి. మీ కులదైవం, గ్రామదేవత, ఇష్టదేవత 3 ఉంటాయి ఎప్పుడైనా సరే. కులదేవత అంటే మీరు వంశపారంపర్యంగా మీరు చేసుకునేది ఒకటుంటుంది. మీ వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అయితే సుబ్రహ్మణ్య స్వామి. వాళ్ళ పరంగా మీరు ఏం చేస్తున్నారో, లేదు మీకు పంచాయతనం ఉంటే పంచాయతనంలోనో, మీకు నిత్యం మీరు చేసుకోవాల్సిన మహానైవేద్యాలు ఇవన్నీ ఉంటే అవన్నీ చేసుకుంటారు. ఈ చేసుకునే టైంలో మీకు ఏమిటంటే, మీకు ఈ కులదైవం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీకు కొన్ని మీ నాన్నగారు గాని, మీ తాతయ్య గారు కొన్ని అలవాట్లు చేస్తారు మీకు. మహానైవేద్యం లేదంటే మనకు మహానైవేద్యం లేదురా, కొంతమందికి విస్తరాకు వేసి మహానైవేద్యం పెడతాం. విస్తర లేదు లేదు ఆ నైవేద్యం. దీన్ని వంశపారంపర్యంగా చేసుకోవటం. కులదేవత, గ్రామదేవత అంటే ఇప్పుడు బోనాల సీజన్లో అమ్మవారికి దగ్గరికి వెళ్ళి, మీ దగ్గరలో ఉన్న గ్రామదేవత దగ్గరికి వెళ్ళి మీకు వీలుని బట్టి చద్దన్నమో కొబ్బరికాయ కొట్టి, ఏమీ లేదా అమ్మ చల్లగా చూడు, అంటువ్యాధులు రోగాలు రాకుండా ఇవన్నీ. ఇష్టదైవం, ఇష్టదైవాన్ని మీరు ఇష్టదైవాన్ని వద్దన్నా ప్రార్థిస్తారు. ఇది 24 గంటలు మీరు చేస్తారు, చెయ్యాలి. అవసరం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని చెయ్యొద్దు. మీరిప్పుడు అర్పణం అని అడిగారు. సామాన్యంగా మీకు గుడికి వెడితే తీర్థం ఇస్తాడు. తీర్థం ఇచ్చేప్పుడు ఆయన ఏం మంత్రం చెప్తాడు మీకు ఆయన? అకాల అలముచ్చుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ ఏదై దేవుడైతే ఆ దేవుడు పాదోదకం పావనం పరమం శుభం. ఇది కదా అనేది. ఇది ఏతత్ ఫలం అన్నాడు ఆయన. ఏతత్ ఫలం అన్నప్పుడు ఇందాక మీరు అన్నారు మీ తాతయ్య గారు చెప్పిన వ్యవహారం అర్పణం. ఇదే మీకు మూలమంత్రంలో కూడా వర్తిస్తుంది. మూలమంత్రంలో కూడా ప్రతిరోజు గురువుని ఖచ్చితంగా మీరు ప్రార్థించాలి. గురువుని లేకుండా మీరు మూలమంత్రం చేయడానికి లేదు. ఏ వీటిల్లో అయినా సరే, అది ఆంజనేయ స్వామి అనండి, శివుడుదండి, సుబ్రహ్మణ్య స్వామి అనండి, లేదంటే ఇంకోటైనా ముందు గురువుని తలిచే మీరు మంత్రం చెయ్యాలి. అయిన తర్వాత కూడా మీరు మూలమంత్రంలో ఏతత్ఫలం అర్పణం అంటారు. అంటే వీటిలో ఉన్న దోషాలు కానీ ఎటువంటివైనా పొరపాటున మీకు వేరే ఆలోచన కానీ ఏదన్నా వచ్చినా పొరపాటున ఏతత్ఫలం అర్పణం అన్నాం. ఈ రోజుల్లో మీరు అసలు కలియుగంలో మీరు చేసేదానికి అర్పణం అన్నదానికి మాటయే లేదు అసలు. ఎక్కడెక్కడా వాడు పూజ టైంలో కూడా మామా అనిపిస్తాడు. సామాన్యంగా పూజారి గారు మీరు మామా అనండి అంటాడు. అనండ్రా అంటే వీడు మామా అనుకోవడం సంగతి వదిలేసి అసలు పక్కవాడిది కూడా మందే అనుకోవడం మొదలెడతాడు. మీరు సామూహికంగా చేస్తుంటారు. సామూహికంగా చేసినప్పుడు వాడు కొంతమందికి ఈ
సపోజ్ సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు అనుకోండి, సత్యనారాయణ వ్రతం చేస్తున్నలో జాకెట్ ముక్క ఏదో కొంచెం నలిగింది, ఏదో మనకు వచ్చింది, పక్క వాళ్ళది చాలా బాగుంది ఒక ముక్క, చూసారా మనకి పక్కన ఇచ్చారు పూజారి, చూసారా వాళ్ళు తెలిసిన వాళ్ళని. ఈ అర్పణ ఉన్నదానికి దీనికి నీకు మనస్ఫూర్తిగా అర్పణ ఉంటే, భక్తితో అర్పణ ఉంటే అర్పణమే, తులసీ దళమే అది. మీరు ఏమిచ్చినా ఏం చేయకపోయినా ఇంకోటి చెప్తున్నా, భగవంతుడికి మనం ఏదన్నా మనం నైవేద్యం చూపిస్తాం, ఇది ఎవరిది ఇది? మీరు చేసేటప్పుడు కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద నమః అంటాం. ఇది భగవంతుడిది, భగవంతుడికి ఇవ్వడానికి నీకు నాకు ఏమిటి ప్రాబ్లం అసలు నాకు అర్థం కాలేదు. ఇది భగవంతుడికి, స్వామి నైవేద్యం పెట్టేది ఎందుకంటే, స్వామి ఇది నీది, నేను తింటున్నాను చూడు స్వామి అని చెప్పడానికి, స్వామి తింటాడని కాదు. నిజంగా తింటే నువ్వు పెట్టలేవు ఆయనకి. బ్రహ్మాండ నాయకుడికి నువ్వేం పెడతావు నువ్వు, నాకు అర్థం కాలేదు. మహానైవేద్యం పెట్టడానికి అర్పణ, అప్పుడు కూడా అర్పణ వస్తుంది. ఈ అర్పణం అనేది మీకు మీరు అనుభవించుకుని పరిపూర్ణంగా భగవంతుడే సృష్టించింది, ఇది ఆయనకి ఇస్తున్నాం అన్న మార్గం ఇప్పుడు 24 గంటలు మన మనసులో ఉండాలి.